హాయ్ గైస్, అనదర్ డే అనదర్ వ్లాగ్. ఈరోజు గుడికి పోదామని ప్లాన్ వేసినాం. ఎందుకంటే మా వెంకీ గారికి లాస్ట్ నైట్ ఏదో పీడకలలు వచ్చాయంట. సో నరసింహస్వామి గుడికి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ గేట్ క్లోజ్ అయ్యి ఉంది. సో ఇంకా స్టెప్స్ ఎక్కాల్సి వచ్చింది. ఫస్ట్లో స్టెప్స్ అంటే మా అత్తమ్మ బాగానే ఎక్కింది, కానీ తర్వాత తుస్సు అయిపోయింది అన్ని స్టెప్స్ చూసేసరికి. అన్ని స్టెప్స్ ఉన్నాయి. మా వెంకీ గారు అయితే ముందు ఉరుకుతూ ఉన్నాడు. ఇంకా ఫైనల్లీ గుడికి అయితే రీచ్ అయ్యాము. సో దిస్ ఇస్ దట్ టెంపుల్. అన్ని స్టెప్స్ ఎక్కి వచ్చిన తర్వాత గుడి అంతా చాలా ప్రశాంతంగా ఉండే. యాక్చువల్లీ నరసింహస్వామి గుడి గుట్టపైన ఉంటుంది. సో ఫుల్ ఆఫ్ పీస్. ఈ టెంపుల్ని గుహ గుడి అని కూడా అంటుంటారు. అండ్ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ టెంపుల్ 16th సెంచరీలో కాకతీయులు వాళ్ళు కట్టారంట. ఈ టెంపుల్లో మనకి రథోత్సవం, బ్రహ్మోత్సవాలు, గరుడోత్సవం కూడా జరుగుతూ ఉంటాయి. ఏ నరసింహస్వామి టెంపుల్ అయినా మ్యాక్సిమం గుట్టలోనే ఉంటుంటారు. సో ఇది కూడా దాంట్లో ఒకటి. ఇంకా అట్లా మా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఒక ఇన్ఫర్మేషన్ కనిపించింది. ఏంటంటే ఇక్కడ అన్నదానాలు అవుతుంటాయి ఎవ్రీ సండే. ఇక్కడ అన్నదానాల టైమింగ్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోండి. అండ్ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నాగదేవత కూడా ఉంటారు. సో అక్కడ కూడా మేము దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకున్నాము, నేను ఇంకా అత్తమ్మ. మేము ప్రదక్షిణాలు చేసే టైంలో మా వెంకీ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు ప్రదక్షిణాలు చేసుకుంటూ. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ వాగు కనిపించింది. ఒకప్పుడు ఈ వాగులో నుంచే నీళ్లు తీసుకొని అభిషేకం చేయించేవారంట స్వామివారికి. ఇది బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో ఇంకా ఇది మొత్తం టెంపుల్ వ్యూ. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండింది. నెక్స్ట్ మా వెంకీ గారు ప్రసాదాలు తెచ్చారు. నాకు పులిహోర, మా అత్తమ్మకి లడ్డు. మేము అక్కడ కూర్చొని ప్రసాదం తింటుండే ఇంకెవరో ముసలోళ్ళు కొట్లాడుకుంటున్నారు కనిపించినారు. ఏందని చూస్తే ముసలోడిని వదలకుండా కొడతనే ఉంది ఈ ఏజ్లో కూడా. పాపం మా తాత గ్యాప్ ఇవ్వండి అనన్నా వదలట్లేదు. ఆ కొట్టేదంతా ఈ వీడియోలో పెట్టుంటే వైలెన్స్ అని తీసేసేవాళ్ళు యూట్యూబ్ వాళ్ళు. అందుకే లాస్ట్లో ఈ మెమరబుల్ షాట్ పెట్టాను. ఇంకా మా ప్రసాదం తినడం అయిపోయాక స్టార్ట్ అయ్యాము ఇక. సో స్టార్ట్ అవుతున్నప్పుడు మా అత్తమ్మ ఫాస్ట్గానే దిగారు. ఎక్కుతుంటే కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ దిగుతున్నప్పుడు అట్లా ఏం లేకుండే. ఈ కొండపై నుంచి ఖమ్మం వ్యూ మొత్తం చూడొచ్చు. సో నైట్ అవుతే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా వస్తున్నప్పుడు దీన్ని మిస్ అవ్వకండి. ఇంకా ఈ వ్యూ చూసిన తర్వాత మా వెంకీ గారి భయం పోయింది నిన్న నైట్ది. ఈరోజు చాలా ప్లాన్స్ ఉన్నాయని వెంకీ గారు మమ్మల్ని జెట్ స్పీడ్లో కిందికి తీసుకుపోయినారు. ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. బట్ రోడ్ బ్లాక్ అవ్వడం వల్ల మేము రివర్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇదే ఆ టెంపుల్ స్టెప్స్. ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి స్టెప్స్ త్రూ వెళ్ళాలి. ఇంకా వెళ్ళే వేలో మళ్ళీ విగ్రహాలను చూసాము, గణేశుడివి. చాలా బాగుండే. ఈ గణేశుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఖమ్మంలో. బాలగణేశుడు కొంచెం కృష్ణుడి థీమ్లో బాలకృష్ణుడిలాగా చాలా క్యూట్ ఉండింది. అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు అక్కడ నుంచి. ఇంటికి వచ్చిన తర్వాత మా సేటు పోదామంటే ఎక్కడికైనా అడిగితే అప్పుడు అంటున్నాడు లిటిల్ హార్ట్స్ మూవీకి డార్లింగ్ అంట. నేను లిటిల్ హార్ట్స్కి రావాలంటే కాంజరింగ్ ది లాస్ట్ రైడ్స్కి తీసుకోవాలంటే కొంచెం భయం వేసినా సరే అని అన్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోయాము మూవీకి. ఇంకా వెళ్తున్నప్పుడు అన్నాను, ఎందుకు మూవీ ఫస్ట్ డేనే చూడడం, రివ్యూస్ చూసినాక పోవచ్చు కదా అంటే, లేదు నేను ట్రైలర్ చూసాను బాగుంది, నువ్వు కూడా మూవీ చూసిన తర్వాత బాగుందని అంటావు చూడు అని అన్నాడు. ఇంకా థియేటర్ దగ్గరికి వచ్చేసాము. యాక్చువల్లీ నాకు మార్నింగ్ నిద్ర లేదని మూవీకి వద్దని అనిపించింది. బట్ వెంకీ గారు చెప్పిన తర్వాత తప్పలేదు. ఇంకా మూవీలో నిద్ర వస్తుంది అనుకున్నా, బట్ మూవీ మస్తు ఉండే. చాలా ఫన్ ఉండే మూవీలో. మూవీ అయితే మస్తు ఉండే. మా శ్రీవారు అయితే బాగా ఎంజాయ్ చేసిండు. వాళ్ళ ఇంటర్ డేస్ బాగా గుర్తొచ్చాయంట. సీటు మీద అస్సలు ఆగలేడు. మూవీ చూస్తున్నంతసేపు ఆయన చూసుకున్నట్టు అనిపించిందంట. ఈ మూవీ మా హస్బెండ్కే కాదు ప్రతి ఒక్క అబ్బాయికి ఇంటర్ డేస్ గుర్తు చేస్తుంది. మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఇంకా తిరుగుతూ ఉంటున్నప్పుడు ఇంటికి పోదామా అని అడిగిన మా సేటుని. లేదు ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి అంటే, లేదు నాకు ఆకలి అవుతుంది నేను ఇంటికి పోతానంటే, లేదు ఒక సర్ప్రైజ్ ఉంది నువ్వు సైలెంట్గా ఉండు నీ ఆకలి కూడా తీరుతుంది అని అన్నాడు. ఎవ్రీ టైం నేను సతాయిస్తుండే సేటుని. ఈసారి ఆయన సతాయించిండు. ఏడిపోతున్నాం రా అయ్యా అన్నా కానీ చెప్తలేడు. అసలు ఎంత అడిగినా చెప్పనే లేదు.
నువ్వు ఊరంతా తిప్పుతున్నావు, నాకు ఆకలి అవుతుంది, నేను ఇంటికి పోతా, నేను ఆటో ఎక్కి పోతా అని అన్నా. లేదు లేదు దగ్గరకు వచ్చేసింది, నువ్వు ఆగు అని అన్నాడు. ఇక్కడికే తీసుకొద్దాం అనుకున్నా, నీకేందే బాబు, నువ్వు సర్ప్రైజ్ ఇద్దామన్నా కానీ నువ్వు ఆగనే ఆగవు, ఏదన్నా సర్ప్రైజ్ అంటే ఆగాలే అని అన్నాడు. ఇంకా ఆ రెస్టారెంట్ చూసిన తర్వాత అమ్మయ్య అనిపించింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి మస్తు ఆకలి అవుతుండే. ఇక్కడ పాయ సూప్ అండ్ కిచడి విత్ కీమా స్పెషల్ అని అన్నాడు. ఓకే అని ట్రై చేసినాము. రెస్టారెంట్ ఫుల్ ఓపెన్ ప్లేస్, అది మస్తు ఉండే. మేము పైన కూర్చున్నాము. సో ఇంకా పాయ సూప్ కిచడి విత్ కీమా ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేయగానే రాలేదు ఫుడ్, సో ఇంకా మాట్లాడుకోవాల్సి వచ్చింది. మాట్లాడుకున్న టైంలో వచ్చేసింది మన ఫుడ్. ఫస్ట్ పాయ సూప్ టేస్ట్ చేశాను, మంచిగా ఉండే. బట్ స్టిల్ కవర్ చేసుకోవడానికి ఓకే యావరేజ్ అని చెప్పాను. తర్వాత మా వెంకీగా ట్రై చేశారు, చాలా నచ్చింది ఆయనకి. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా అట్లా అది పాయ సూప్ కంప్లీట్ అయింది. పాయ సూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిచడి విత్ కీమా వచ్చింది ఆర్డర్. కీమా మసాలా అంట, ఇక్కడ స్పెషల్ అంట. సో ట్రై చేసాం. ఇంకా సర్వ్ చేసిన తర్వాత మా వెంకీ గారు ఫస్ట్ లాగించేశారు. ఆయనకు ఫుల్ నచ్చుతుంది ఇట్లాంటివన్నీ. తిన్న తర్వాత అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాడు, పక్కన వాళ్ళకి ఇంకా తినాలి టెంప్ట్ అయిపోతుంటారు తినాలనేది. ఇంకా ఆయనది కంప్లీట్ అయింది. నెక్స్ట్ నా రివ్యూ అడిగిండు. నేను స్టిల్ యావరేజే ఓకే అనుకుంటున్నా, బట్ నాకు కూడా నచ్చింది. ఇంకా ఈ రెండు తిన్న తర్వాత మా ఇద్దరికి ఫుల్ అయిపోయింది. మార్నింగ్ తినకుండా ఉండడానికి ఇది బ్యాలెన్స్ అయిపోయింది ఇద్దరికి. చూడండి ఎంత ఫుల్ అయిపోయాడని. నెక్స్ట్ నాకు ఇంకా కాఫీ తాగాలనిపించింది. సో సేటు గారు ఆర్డర్ చేశారు. కాఫీ అయితే మస్తు ఉండే, కానీ ఫస్ట్ తాగంగానే వేడిగా ఉండే, పొగలు వచ్చేలాగా ఉండే కాఫీ. ఇంకా నాలుక కాలింది. మా సేటు తాగు తాగు అన్నా కానీ వద్దని అన్నాడు. వద్దన్నా కానీ వినకుండా బతిలాడినా, అయినా వద్దన్నాడు. కాఫీ తాగట్లే ఎక్కువ ఈ మధ్య. సర్లే మనమే తాగిద్దామని తాగేసిన. ఇంకా బిల్ వచ్చిన తర్వాత మా సేట్ అన్నారు, మీది మొత్తం బిల్ 657 అయ్యింది అని అన్నారు. ఇంకా అట్లా మా ఆఫ్టర్నూన్ అయిన తర్వాత యాజ్ ప్రామిస్డ్ ద కాంజరింగ్ లాస్ట్ రైట్స్ మూవీకి వెళ్ళాం. మా సేటు భయపడుతున్నా కానీ తీసుకుపోయినా. ఈ మూవీ మెయిన్ ప్లాట్ అంతా ఈ సీన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ మిర్రర్ మెయిన్. స్టిల్ ఇదంతా హారర్గా అయితే ఏం అనిపించలేదు. బట్ దీంట్లో ఏమన్నారంటే ఇది రియల్ స్టోరీ అంట. ఇంకా అంతే, మేము ఆ రోజు గుడికి వెళ్ళి ఒక మూవీ చూసి మళ్ళీ లంచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో మూవీ చూసిన తర్వాత ఇన్ని చేయడం అంటే ఇట్ వాస్ అ మెమరబుల్ డే. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ రేపు కలుద్దాం కొత్త వ్లాగ్తో.